హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో నిన్నటికి ఇవాళకి చాలా ఆసక్తికరమైన మలుపు ఒకటి కనిపించింది. నిన్నటి దాకా కూడా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ రాజకీయాల్లో లుకలుకలు మొదలయ్యాయి. అంత అసంతృప్తులు అసహనాలు వీటన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి కాంగ్రెస్ వాతావరణం ఉద్విగ్నంగా మారిపోయిన సందర్భంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నిన్నటి ఆ ఇబ్బందికి కారణమైనటువంటి ప్రధానమైన ముగ్గురు కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ, వనపర్తికి చెందినటువంటి జి చిన్నారెడ్డి, అలాగే నల్గొండకు చెందినటువంటి కోమటి బ్రదర్స్లోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు వ్యాఖ్యల వల్ల, వీళ్ళ ముగ్గురు ప్రవర్తన వల్ల కాంగ్రెస్లోన ఒక అయోమయమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వీడు అసలు ఖాతరు చేస్తున్నట్టుగానే మనకు కనిపించలేదు. ముఖ్యంగా కొండా సురేఖ ఆమె కూతురు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. పరకాల నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని బలపరిచినప్పుడు అప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పరుషంగా, చాలా పదునుగా, అభ్యంతరకరంగా ఉండటంతో రెచ్చిపోయారు కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభిమానులు, ఆ తర్వాత కొంతమంది నేతలు. సో ఇప్పుడు కాంగ్రెస్లో ఏమైపోయిందంటే వాళ్ళ మధ్యనే పోరాటాలు మొదలైపోయాయి, వాళ్ళ మధ్యనే తగాదాలు మొదలైపోయాయి. ఎవరిపైన ఏం కామెంట్ చేస్తారో తెలియట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే క్రమశిక్షణా సంఘం వీళ్ళనంతా అబ్జర్వ్ చేసి ఒక రిపోర్టు అధిష్టానానికి నివేదించింది. ఈ అధిష్టానం సమర్పించిన నివేదికలోన మంత్రి కొండా సురేఖ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఒకవేళ ఆమెపై చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రిని మనం అవమానపరిచినట్టు అవుతుంది. ఇక అతన్ని ఎవరేమన్నా పర్వాలేదని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటుంది. అధికార పక్షం స్వపక్షంలోనే ఇలా ఉంటే ఇక ప్రతిపక్షాల వాళ్ళు ఊరుకుంటారా అనే రేంజ్లోన రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో చిన్నారెడ్డి, ఆ తర్వాత కొండా సురేఖ పైన తక్షణ చర్యలు అవసరమని సూచించింది ఆ కమిటీ. ఈ సినారియాలోన ఇవాళ రాఖీ పండగ, రాఖీ పౌర్ణమి నాడేంటి, అన్నకు తమ్ముడికి చెల్లెలో అక్కో వెళ్ళి రాఖీ కడతారు. రాఖీ కట్టడంలో ఆంతర్యం ఏంటంటే నాకు నువ్వు రక్షగా ఉండాలి, నాకు నువ్వు తోడుగా ఉండాలని మనసారా కోరుకోవడం. రక్త సంబంధమే కానక్కర్లేదు, కేవలం స్నేహితపూర్వకంగా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ భావం ఉంటే చాలు, సహోదర బంధం ఉంటే చాలు, ఆ భావం ఉంటే చాలు. రాఖీ కట్టించుకోవడానికి చాలామంది ముందుకు వస్తుంటారు, కట్టడానికి కూడా చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యాన్ని, ఈ సందర్భాన్ని కొండా సురేఖ చాలా తెలివిగా వాడుకోవాలని అనుకున్నారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి స్వయంగా మంత్రి కొండా సురేఖ వెళ్ళారు. ఆమె ఎందుకు వెళ్ళారు? రాఖీ కట్టడానికి వెళ్ళారు. దాదాపు 2-3 నెలల నుంచి వాళ్ళ మధ్య కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూ ఉంది, మాటల యుద్ధం నడుస్తుంది. ఒకరికొకరు మాటలు తగ్గిపోయాయి, గ్యాప్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగానే ఉంది. ఈ నేపథ్యంలో నష్ట నివారణ కోసం, పైగా తన మంత్రిత్వ పదవిని కాపాడుకోవడం కోసం కొండా సురేఖ గారు రాఖీ పట్టుకు వెళ్ళారా? రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన తర్వాత, రక్షాబంధనం తర్వాత గిఫ్ట్గా తన మంత్రి పదవిని కాపాడమని ఆమె కోరారా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లోన భగ్గుమంటోంది, గుప్పుమంటోంది. మరి ఏం జరిగింది? రేవంత్ రెడ్డి ఇంటికి ఆమె ఎందుకు వెళ్ళింది? ఇన్నాళ్ళు లేని ముచ్చట ఇప్పుడెందుకు వచ్చింది? ఇన్నాళ్ళు దూరంగా ఉండి అసలు కాంగ్రెస్లోన కొంతమంది నేతలు తన్ను అవమానపరుస్తున్నారు, తన్ను తప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అధిష్టానికి పదే ఫిర్యాదు చేసినటువంటి మంత్రి కొండా సురేఖ ఉన్నట్టుండి ఎందుకు మెత్తబడ్డారు? ఉన్నట్టుండి ఎందుకు ముఖ్యమంత్రి గారింటికి ఎందుకు వెళ్ళారు? అంటే మొన్నటి నుంచి కూడా కొండా దంపతులు చేస్తున్నటువంటి ఒక ప్రతి విమర్శ ఏంటంటే, మా కూతురు చేసిన వ్యాఖ్యలకు మమ్మల్ని ఎట్లా బాధ్యులు చేస్తారు? ఆమెకు పెద్దది అయిపోయింది, ఆమెకు 35-36 ఏళ్ళ వయసు వచ్చింది, ఆమెకు 12 ఏళ్ళ బిడ్డలు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఆమె దారి ఆమె చూసుకుంటుంది, ఆమె దారిలో ఆమె వెళుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలకు నన్నెందుకు బలి చేస్తున్నారు? కొండా మురళి కూడా ఒక మాట అన్నారు సంచలనంగా. ప్లాన్ ఏ ప్రకారం ఆమె ఆ మాట అనిందేమో, ఇప్పుడు పరిణామాలు వచ్చాయి, ప్లాన్ బి ఆమె దగ్గర ఏముందో ఎవరికి తెలుసు అని ఆయన కూడా సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు. పైగా కొండా మురళి నేరుగా వెళ్ళి భట్టి విక్రమార్కను కలిశారు. భట్టి విక్రమార్కను ఆయన కలిసిన సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అటు వెళ్ళారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మరి సీనియర్ నేతలు ఆమెకు నచ్చజెప్పారా, ఆమెకు సలహా ఇచ్చారా, ఆమెకు సూచనలు ఇచ్చారా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ రాఖీ పండుగను నువ్వు అనువుగా తీసుకొని ఒక రాఖీ పట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళు. ఆయన కాదనడు, లేదనడు, మొహమాటంగానైనా చేయి పెడతాడు. రాఖీ కట్టేసేయి, నీ మనసులో ఉన్న కోరిక బయట పెట్టేసేయి. ఏమని? మంత్రి పదవి నుంచి నన్ను కాపాడని. పనిలో పనిగా ఇన్నాళ్ళు తెలుసో తెలియకో మన మధ్య మాట యుద్ధం జరిగింది, క్షమించు అని అడిగేసేయి. సోదర బంధంతో ఆయన క్షమించకుండా ఉంటాడా? ఇంతటితోన ఈ వివాదం తగ్గిపోతుంది అని చెప్పి పంపించారేమో తెలియదు, కానీ రాఖీ పట్టుకొని నేరుగా మంత్రి సురేఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ రాఖీ కట్టారా? కట్టి ఏమి కోరారు? సహోదరి కట్నం కింద ఆయన ఏమి ఇచ్చారు? ఏ కానుక సమర్పించారు? ఏ వరం ఆయన ఇచ్చారు? ఇవన్నీ కూడా మున్ముందు మనకు తెలియబోతున్నాయి. ఒకటైతే నిజం, కొండా సురేఖ రాఖీ పట్టుకుని రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో సెంటిమెంటల్ రచ్చగా మారిపోయింది. అదండి సమాచారం. దట్స్ ఆల్.